వన్ మోర్ థింగ్ రాంబాబు గారు, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా సరైన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వడంతో ఒక ప్రైవేట్ వెహికల్లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఇంతటి సెక్యూరిటీ ల్యాబ్స్ ని ఎలా చూస్తారండి? వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చారు సార్. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా ఇచ్చా. ఏసీ రావడంలా కొంత దూరం వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఆ కారు తీసేసి మళ్ళీ వేరే ప్రైవేట్ కారులోకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇవన్నీ చాలా చౌకబారు ఎత్తుగడలతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితమైనటువంటి విషయంతో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో, అపోజిషన్ లీడరే కాకపోతే మీరు ఆ పొజిషన్ ఇవ్వకపోవచ్చు. అయితే ఆయన కావాల్సినటువంటి సెక్యూరిటీని, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని, తుక్కు వాహనాన్ని ఒకటి ఇచ్చారు. సరే, కానీ వాళ్ళ కర్మ, దానికి ప్రజలే నిర్ణయిస్తారు. తుక్కు వాహనాన్ని ఇచ్చినా కూడా వేరే ప్రైవేటు బుల్లెట్ ప్రూఫ్ కానీ వెహికల్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇచ్చారు. దానిలో వెళ్ళలేము. ఎందుకంటే ఎంత చిత్రమైన విషయం అంటే, లోపలేమో ఏసీ రాదు, బయట వర్షం పడుతుంది. దానికి అద్దాలన్నీ కూడా, ముందున్న అద్దం కూడా దాన్ని ఏమంటారు, మంచు పట్టేసినట్టుగా ఉంటాం, కనపడకపోవడం జరుగుతా ఉంది. ఈ ప్రాక్టికల్ గా చూసిన తర్వాత ఒక 15-20 కిలోమీటర్లు వచ్చిన తర్వాత కారు మార్చవలసిన అనివార్యమైన పరిస్థితి రావడంతో వేరే ప్రైవేట్ కారులోకి షిఫ్ట్ చేయాలి. లేకపోతే జర్నీ సాగి ఉండేది కాదు. ఇలాంటి ఒక చౌకబారు ఎత్తుగడలు, చీపు ఎత్తుగడలు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం వల్ల ఇంకా ఆయన రాటుకోలే మనిషి తప్ప ఇబ్బందులు ఎరిగినటువంటి వ్యక్తి కాదు, ఇబ్బందులు తట్టుకోలేనటువంటి వ్యక్తి కాదు, ఇబ్బందులు పెడితే అణిగే వ్యక్తి కాదు. ఆయన స్వభావం మీ అందరికీ తెలుసు. గత 15 సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారు మరణించిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం. మాకేమీ అప్ అండ్ డౌన్స్ కొత్త కాదు, కష్టాలు మాకు కొత్త కాదు, సుఖాలు మాకు కొత్త కాదు. అన్నిటినీ అధిరోహిస్తూ ముందుకు వెళ్ళగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఒక కార్యకర్త దారుణంగా హత్య చేయబడితే అతన్ని పలకరించడానికి వెళుతుంటే గంటల తరబడి ప్రయాణం సాగినటువంటి పరిస్థితి, జనం తండోపతాళాలుగా రావడం చూస్తున్నప్పుడు మాకు కొంత అది ఎందుక నాకు చెప్పాను కదా, ఎందుకు అసలు ఓడిపోతే మాకు అర్థం కాదల్లా. ఇంతమంది ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు ఎందుకు ఓటమి పాలయ్యాం, ఏమిటి మెజారిటీ, ఏం జరిగింది అనేది మరింత అనుమానాలకు తావు తీస్తున్నటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఎనీహౌ, ఏది ఏమైనా ఒక గంటన్నరలో వీ మే రీచ్ ది హౌస్. ఆ చనిపోయిన డిసీజ్ హౌస్ కి చేరి పరామర్శించే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. ఇంకా తండలుగా జనం వస్తూనే ఉన్నారు రోడ్ల వైపున, ఇరువైపు నుంచి, ముఖ్యంగా మహిళలు, కుర్రవాళ్ళు, వృద్ధులు వచ్చి ఆయన వ్యానుకు అడ్డం పడి, ఆయన కారుకు అడ్డం పడి ఆయనతో కరతాళనం చేసుకోవాలని, అయ్యా అసలు ఇంకోటిపోవాలని నేర్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా.